మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, నా పేరు కీర్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. మనం ఈరోజు ఉంది సతీష్ పసుపులేటి గారి ఇంట్లో. సతీష్ పసుపులేటి గారు సాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన తెలంగాణ తెలుగు అసోసియేషన్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఈరోజు ఆయన మాటల్లో ఈ తెలంగాణ దావత్ ఎట్లా సెలబ్రేట్ చేస్తుండ్రని చెప్పి కనుక్కుందాం రండి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. ఎట్లున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఎస్టీఏకి ఒక ఫౌండర్గా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఈ కాలంలో. సో మీతో మాట్లాడి ఈ ఎస్టీఏ విశేషాలు ఏంటి, ఇంకెన్ని మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారని అన్ని మీ మాటలు విందామని వచ్చేసినాం మేము ఈరోజు. తప్పకుండా అండి, తప్పకుండా కీర్తి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. సో మొదటిగా యాక్చువల్గా మీరు ఎక్కడ పుట్టారండి? ఓకే. సో నేను యాక్చువల్గా పుట్టి పెరిగినంత హైదరాబాద్ అండి. హైదరాబాద్లో నా చదువు అంతా హైదరాబాద్లోనే జరిగింది. నేను ఇక్కడ యూఎస్కి 2000లో వచ్చాను. ఇయర్ ఆఫ్ 2000 విత్ ఫ్యామిలీ ఐ కేమ్ హియర్ అనమాట. ఆల్రెడీ ఐ గాట్ మ్యారీడ్ ఇండియాలోనే అండ్ పాప ఉండేది. సో పాపం ఇక్కడికి వచ్చాను. అండ్ ఎవ్రీబడి కమ్స్ లైక్ కంప్యూటర్ ప్రొఫెషనల్, రైట్? ఐఎమ్ ఆల్సో సేమ్, లైక్ ఐ కేమ్ ఆన్ H1B అండ్ దాని తర్వాత గ్రీన్ కార్డ్, సిటిజన్. నౌ వీఆర్ ఆల్ సిటిజన్స్ అనమాట. సో అలా 2000లో యూఎస్కి వచ్చాను. అండ్ స్టార్టింగ్లో వీ హ్యాడ్ సమ్ స్ట్రగుల్ ఫర్ ద జాబ్స్ యాజ్ ఎవ్రీ వన్. అప్పుడు 9/11 అయింది కదా. సో దట్ టైమ్ వీ హ్యాడ్ సమ్ స్ట్రగుల్ టు గెట్ ద జాబ్ అండ్ ఆల్ దిస్. బట్ ఎట్ లాస్ట్ వీ గాట్ సెటిల్డ్ డౌన్. అండ్ దాని తర్వాత అండ్ ఐ మీన్ బేసిక్గా నేను యూజెస్కి వచ్చాను. ఫస్ట్ వచ్చి అక్కడ ఒక 1 month ఉండేసి అక్కడ నుంచి ఆన్ ద జాబ్ పర్పస్ ఐ మూవ్ టు కాలిఫోర్నియా అనమాట. కాలిఫోర్నియా ఇక్కడ సాక్రమెంటోలో దాదాపు 18 years నుంచి ఇక్కడే ఉన్నాను. బిఫోర్ దట్ 5 years బే ఏరియాలో ఉన్నాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ హియర్. అసలు ఈ సాక్రమెంటో తెలంగాణ సంఘం అనేది ఎలా మొదలైందండి? లైక్ చూసుకుంటే మీరు ముందుండి 10 ఏళ్ళగా నడిపిస్తున్నారు. ఇది 10th year. అంటే ఈ జర్నీ అనేది అసలు ఎలా మొదలైంది? మీకు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అసలు మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేసి ఇంత పెద్ద ఒక అసోసియేషన్ని క్రియేట్ చేయడానికి? బేసిక్గా ఏం లేదండి, నేను ఫ్రమ్ ద బిగినింగ్ కొద్దిగా సోషల్గా ఉంటాను. ఐ లైక్ ఫ్రెండ్స్. బేసికలీ ఐ లవ్ టు మేక్ ద ఫ్రెండ్స్ అనమాట. యూజువల్గా నేను ఎక్కడ కనిపించినా నేనే వెళ్ళి మాట్లాడడము, వాళ్ళని పరిచయం చేసుకోవడం అట్లా చేస్తుంటా. అంటే బికాజ్ హైదరాబాద్లో మాకు తెలుసు కదా ఫ్రెండ్నెస్ ఎట్లా ఉంటుంది. సో అదే మూడుతోటి ఇక్కడ ఉన్నాను. ప్లస్ ఎప్పుడైతే తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పుడు ఏంటంటే మేము కొద్దిమంది ఫ్రెండ్స్ ఆ టైంలో ఏంటంటే కొద్దిమంది ఫ్రెండ్స్ కలిసేవాళ్ళం అందరం. అంటే ఏమవుతుంది, తెలంగాణ వస్తుందా రాదా అని కొంచెం డిస్కషన్ పెట్టారు. దాంట్లో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు, తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. చేసిన తర్వాత ఎప్పుడైతే డిక్లేర్ అయిన తర్వాత కొంచెము కొద్దిమంది మా ఫ్రెండ్స్లోనే దే ఫీల్ సమ్ బ్యాడ్. అంటే ఐ మీన్ పాపం కొంచెం బాధ ఉంటుంది. కొద్దిమంది అట్లా ఉన్నారు. ప్లస్ ఇంకా కొద్దిమంది తెలంగాణ ఫ్రెండ్స్ అందరు దే ఆర్ సో హ్యాపీ అనమాట. ఆ టైంలో మేము ఏంటంటే ఒక చిన్న మీట్ లాగా పెట్టామన్నమాట. ఇక్కడే రాంచకోట సిటీలో పెట్టేసి డిస్కషన్ చేస్తూ అప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు, అరే వై కాంట్ వి స్టార్ట్ వన్ అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్, సో దట్ ఏంటంటే మన తెలంగాణ కల్చరు ఇక్కడ ఈ జనరేషన్కి చూపెట్టాలి. బేసిక్గా దట్స్ అ ఓన్ మోటివ్ అండి. అంటే ఈవెన్ హానెస్ట్ చెప్పాలంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బట్ ఐ డోంట్ నో డీటెయిల్ అబౌట్ ద బతుకమ్మ చేస్తాం హైదరాబాద్లో. బట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, అది ఎందుకు చేస్తానని నాకు తెలియదు. సో ద పీపుల్ ఇక్కడ మన కిడ్స్కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ సమ్ తెలంగాణ ఫెస్టివల్స్ అని చెప్పేసి అదొక మెయిన్ మోటివ్. అండ్ ఆల్సో వీ వాంట్ టు డూ చారిటీ అండి ఇన్ తెలంగాణ. ఆల్సో వీ డిడ్, మేము ఎస్టే తరఫు నుంచి కొన్ని తెలంగాణలో కొన్ని స్కూల్స్కి వీ ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో బుక్స్ ప్రొవైడ్ చేయడము అలాంటివి చేస్తున్నాం. అది కాకుండా ఇండివిజువల్గా నేను ఇట్లాగే ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సహాయం ఏంటో ఫీజెస్ కట్టడానికి దానికి దీనికి అవసరం ఉంటే నేను నా సొంతంగా నేను కూడా చేస్తుంటాను అనమాట. సో ఇలాంటివన్నీ చేయాలి అంటే ఒక ఇండివిజువల్గా చేయొచ్చు, కానీ ఒక అసోసియేషన్ ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వీ కెన్ డూ బిగ్ అనేసి అది థాట్ వచ్చేసి ఆ రోజు ఎప్పుడంటే April 24th, 2014లో మేము అంతా ఒక గ్రూప్లో తయారు చేసి అందులో నేను ఒక్కడిని కాకుండా, అంటే ఐ మీన్ ఐ షుడ్ నాట్ సే ఐఎమ్ ద ఓన్లీ ఫౌండర్ అండి. నేను ఏంటంటే ప్రాబ్లీ ఐ మైట్ హావ్ టేక్ ఏ లీడ్. బట్ నాతో పాటు చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు కుంభం శ్రీనివాస్ రెడ్డి అని, రఘురామ్ రెడ్డి అని, అనిల్ అని, ప్లస్ సంతోష్ అని, వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 20-25 పీపుల్, అంటే డాక్టర్ వేణు అని,
సో వీళ్ళందరం కలిసేసి యూనో వి థాట్ ఆఫ్ క్రియేటింగ్ వన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మన కల్చర్ ఇక్కడ మన పిల్లలకి చెప్పాలా, ప్లస్ దట్టు కొంచెం చారిటీస్ ఇక్కడ కూడా మేము ఏది మన ఇక్కడ యూఎస్లో కూడా ర్యాంచ్ కూడా సీట్లు కానీ ఫాల్స్ అవ్వని చాలా చారిటీ చేస్తుంటామండి ఎస్టీఏతో. సో దట్స్ అ బేసిక్ ఇన్స్పిరేషన్ ఈజ్ లైక్ యూనో టు హెల్ప్ ద పీపుల్. Sacramento Telangana Association main motive is to do some charity and help the people. మీరు చేసేదంతా కూడా చాలా గొప్ప విషయం అండి. అండ్ మీరు ఇందాక అన్నారు మేమందరం వెయిట్ చేసాము తెలంగాణ డివైడ్ అయ్యేటప్పుడు మా ఫీలింగ్స్ ఇలా ఉండేదని. అసలు తెలంగాణ స్టేట్ డివైడ్ అయినప్పుడు మీకు ఇన్నర్ ఫీలింగ్ ఏముంది? ఓకే గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ నేను ఇక్కడ సాక్రమెంటోకి వచ్చి 18 years అయిందండి. ఇక్కడ 18 yearsలో ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. దాంట్లో నాకు అందరూ ఉన్నారు, మన ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు, తెలంగాణ ఫ్రెండ్స్, అందరం కలిసి వీకెండ్స్లో పార్టీ చేసుకునేది, అందరం కలిసి ఉండేది, అంతా బాగుండేది. సో ఎప్పుడైతే తెలంగాణ ఈ ఎజిటేషన్ మూమెంట్ వచ్చి డిక్లేర్ అయిందో అప్పుడు ఎలా ఉండేదంటే కొంచెము కొద్దిమంది ఫ్రెండ్స్ ఫీల్ అయ్యారు, అరే ఏంటి సతీష్ అండ్ గ్రూప్ ఒక సపరేట్ అసోసియేషన్ క్రియేట్ చేస్తున్నారు, ఇట్ మైట్ బికమ్ సమ్ బ్యారియర్ బిట్వీన్ ద ఫ్రెండ్షిప్ అని అనుకున్నారు. కానీ అలాంటిది ఏం లేదండి. వాట్ ఐ టోల్డ్ దెమ్, ఐ మీన్ దే డింట్ ఆస్క్ మీ, బట్ వాట్ మై ఇంటెన్షన్ వాజ్, మనము అసోసియేషన్ పెడదాము, పెట్టేసి అందరినీ కలుపుకొని పోదామండి. అందరినీ కలుపుకొని పోయాం మేము. ఎవరికి ఒక్కరికి హాని జరగకుండా, ఒక్కరు ఫీల్ కాకుండా, ఆంధ్ర కానీ తెలంగాణ ఎవరు ఫీల్ కాకుండా అందరినీ కలుపుకొని పోయి ఈ 10 years ఇట్లాగే రన్ చేస్తున్నాం. మీరు చూస్తారు ఇప్పుడు మా ఫెస్టివల్, ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ చేస్తాం, దానికి 2000 people వస్తారు. సో 2000లో అన్ని రిలీజియన్ వాళ్ళు వస్తారు. అన్ని రిలీజియన్ వాళ్ళు దే ఆర్ సో హ్యాపీ టు పార్టిసిపేట్. ఫస్ట్లో దే మైట్ హ్యావ్ సమ్ ఫీలింగ్, బట్ ఆఫ్టర్ దట్ దే ఫీల్ లైక్, ఓ ఎస్టీ అంటే మనది. ఎస్టీఏ మీన్స్ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద తెలంగాణ, ఇట్స్ అబౌట్ ద తెలుగు పీపుల్. మేము అట్లా క్రియేట్ చేసామన్నమాట. సో అందరినీ కలుపుకొని పోవడము, అందరూ పార్టిసిపేట్ చేయడము, అలా చేసి నౌ ఇట్స్ అ 10th year. 10 years సక్సెస్ఫుల్గా రన్ చేసాం ఎస్టీఏని. సో మీకు తెలుసు ఇవాళ రేపు గవర్నమెంట్స్ని నిలబడలేకపోతున్నాయి 5 years 10 years బట్ అటువంటిది మా సాక్రమెంటో తెలంగాణ, ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. It was successfully, we completed 10 years and it will go for long, like 20, 30, 40 years వరకు మా నెక్స్ట్ జనరేషన్ దే విల్ టేక్. మీరు పునాది అయితే స్థాపించారు, అది ఎన్నేళ్ళ వరకు వెళ్తుందో చూద్దామని అంటున్నారు. అండ్ అందులోనూ మీరు తెలంగాణ ఫార్మేషన్ అయింది ఎస్టీఏ అని పెట్టుకున్నారు, కానీ మీరు ఈ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఈ రిలీజియన్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి అందరినీ కూడా మీరు మీ దాంట్లో కలుపుకొని వెళ్తున్నారు. అది చాలా గ్రేట్ థాట్ అండి యాక్చువల్గా. ఇంకేమన్నా వేరే ఈవెంట్స్ కూడా మీరు చేస్తూ ఉంటారా? యా చేస్తామండి. మేము మెయిన్ ఈవెంట్ వచ్చేసి బతుకమ్మ, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే, దాని తర్వాత మేము హోలీ చేస్తాము. ఏంటంటే ఇక్కడ మాకు సిటీ ఆఫ్ రాంచో కోడవాతో దే సపోర్ట్ అస్ ఎ లాట్ అనమాట. వాళ్ళ అసోసియేషన్తో మేము హోలీ పండుగ చేస్తాము. అండ్ దట్టు కైట్ ఫెస్టివల్ చేస్తాం. ఇప్పుడు మన ఇండియాలో కైట్ ఫెస్టివల్ ఉంటుంది, సంక్రాంతి టైంలో కైట్ ఫెస్టివల్ చేస్తాం. సో ఇవన్నీ ఇయర్లీ 3-4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎంత కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, అయినా కూడా మీరు సక్సెస్ఫుల్గా ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అసలు ఎలా చేస్తున్నారని, ఏం ఇన్స్పైర్ చేస్తుంది ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్టీ టీమ్ అండి, మా ఎగ్జిక్యూటివ్ టీమ్ ఉంది. దే డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దే ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. అది కాకుండా నాకు పర్సనల్గా అంటే ఇది ఎస్టీఏ స్టార్ట్ చేసేటప్పటి నుంచి బిగ్ సపోర్ట్ అంటే మై వైఫ్ అండి, పద్మ. షీ సపోర్ట్స్ ఎ లాట్. నేనేమో బయట అటు ఇటు బిజీ తీరుతుంటాను, మా బాబు ఏమో స్కూలు, బట్ స్టిల్ షీ హాజ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ షీ సపోర్ట్స్ మీ ఎ లాట్. అండ్ దట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ కరేజ్ నాకు. సో ఈ అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అన్నీ మనమే చేసుకోవాలి. అయినా కానీ షీ సపోర్ట్స్ ఎ లాట్ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ ఎప్పుడు ఏంటంటే ఐ మీన్ టైం ఏం స్పెండ్ చేయట్లేదు ఇంట్లో, అలాంటివి ఏముండవు, బట్ షీ హెల్ప్స్ లాట్. ఐ నో అండి, లైక్ మనం బయట ఎంత బిజీగా ఉన్నా ఇంటిని హ్యాండిల్ చేస్తారన్న ఒక నమ్మకం ఉంటే మనం లైఫ్లో ఎంత సక్సెస్ఫుల్గానే వెళ్తాము. సో యూ బోత్ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మనం ఈరోజు ఈ 10th ఫార్మేషన్ డే దావత్ చేసుకుంటున్నాం. మరి దావత్ విశేషాలు ఏంటి, దీని హైలైట్స్ ఏంటి? ఈ 10th anniversary is a special for us అండి. ఈవెన్ ఫర్ హోల్ సాక్రమెంటో ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఈసారి ఏంటంటే గ్రాండ్గా ఎవరు ఆర్పి పట్నాయక్ వస్తున్నారు విత్ హిస్ టీమ్, ఫస్ట్ టైం టు సాక్రమెంటో. అండ్ ఆల్సో ద రవి యాంకర్, ఈజ్ ఆల్సో ఫస్ట్ టైం. సాక్రమెంటో was literally girls are waiting for him. And the famous actress మెహరీని కూడా పిలిపిస్తున్నాం. హనీస్ ద బెస్ట్, షీ F2 పాపులర్. సో వీళ్ళు ముగ్గురు మనకు మెయిన్ సెలబ్రిటీస్ ఇక్కడ. అది కాకుండా మాకు ఇక్కడ ఈసారి చీఫ్ గెస్ట్ వచ్చేసి డాక్టర్ శ్రీకర్ రెడ్డి అండి.
ఈజ్ ఎ యుఎస్ కాన్సులేట్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో. ఈజ్ అవర్ రీసెంట్గా అపాయింట్ అయ్యాడు అనమాట శాన్ ఫ్రాన్సిస్కోలో. సో మేము తను మన తెలుగువాడు, సో అతను పిలిచి మేము ఇలా సన్మానం చేస్తున్నాం తనకి. అండ్ ఆల్సో జయ పాడి కానీ మీరు రీసెంట్గా విని ఉంటారు. షీఈ్ కాలిఫోర్నియా ఫస్ట్ తెలుగు ఉమెన్ జడ్జ్ ఫర్ ద సుపీరియర్ కోర్ట్ సారీ. సో ఈరోజు మీరు ఇంత సక్సెస్ఫుల్ స్థాయిలో ఉన్నారు, 10 ఏళ్ళు ఫినిష్ చేసుకున్నారు, ఇంత పెద్ద ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు, కొత్తగా క్రియేట్ చేసుకునే గ్రూప్స్ వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా అండ్ ఇట్లా నిలబడాలి అంటే కనుక అసలు మీరు ఇచ్చే టిప్స్ ఏముంటాయి వాళ్ళకి? టిప్స్ అంటే ఏం లేదండి. అంటే యూజువల్గా నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు, అరే మనం ఎప్పుడైనా కానీ మనము ఇచ్చే స్థాయిలో ఉండాలి, కానీ అడుక్కునే స్థాయిలో ఉండొద్దు. ఎప్పుడు కష్టపడి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్తుండేవాడు చిన్నప్పటి నుంచి. దట్స్ మై బిగ్ ఇన్స్పిరేషన్. అట్లాగే ఇప్పుడు నేను వచ్చే జనరేషన్ పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు కష్టపడండి, సంపాదించండి, కానీ సంపాదించిన దాంట్లో కొంచెం చారిటీకి ఇవ్వండి, కొద్దిగా ఎవరికి నీడెడ్ పీపుల్ కొంచెం హెల్ప్ చేయండి. దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అదేంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లాస్ట్ మిగిలేదు అదే మీకు సో ఎంత డబ్బులు సంపాదించినా కానీ సంపాదించండి, మీరు మంచిగా హ్యాపీగా ఉండండి, దాంతోపాటు జనాలకు కూడా హెల్ప్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ ఎవ్రీ వన్, దోస్ హూ రియల్లీ నీడ్ ఇట్. సో నా సజెషన్ ఏంటంటే అదే అండి, ఎంతో మీరు ఇంత 1% కాదు, మీ ఇన్కమ్లో 2% కానీ 10% మీ ఇష్టం. సో అలా హెల్ప్ చేసుకుంటూ పోతే సమ్వేర్ సమ్ పీపుల్ దే విల్ బెనిఫిట్. అది నా ఉద్దేశం. చాలా థ్యాంక్స్ అండి, మీతోటి ఈరోజు మాకు ఈ చిట్ చాట్ అనేది చాలా మందిని ఇన్స్పైర్ చేసింది అనుకుంటాను. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ఈవెంట్ టుడే. మిమ్మల్ని మళ్ళీ మేము ఈవెంట్లో కలుసుకుంటాం. థ్యాంక్స్ అండి. తప్పకుండా కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ కమింగ్ మీ అండ్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.